చాలామంది అనేది ఏంటంటే చదువు మొత్తం బ్రాహ్మణుడి దగ్గరే పెట్టేసుకుని మిగతా వాళ్ళకి చదువును లేకుండా చేసి ఇలా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రాహ్మణుడు కాకుండా వేరే వాడికి వేదం చదువుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. క్షత్రియుడికి వైశ్యుడికి ఉంది. ఉమ్, కాకపోతే కలియుగ ధర్మం ప్రకారం ఏంటంటే క్షత్రియుడికి వైశ్యుడికి వేదం చదువుకునే అధికారం ఉంది, కానీ వేదం చెప్పే అధికారం లేదు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా వచ్చి నాకు ఎందుకో వేదం చదువుకోవాలనిపించిందండి. అది కులం అన్న పాయింట్ పక్కన పెట్టేద్దామండి. కులం అన్నది కాదు, ఏ కులం వారైనా వెళ్ళి వేదం చదువుకునే అవకాశం ఉందా ఇప్పుడు? ప్రస్తుతానికి లేదు. ఇంతకు ముందు కాలాల్లో కూడా ఉండేది కాదు. అది ఎందుకు అనేదంటే ఇప్పుడు దేనికైనా ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కానీ వర్ణధర్మం ప్రకారం అయితే ఎవరైనా చేయొచ్చు కదా. వర్ణధర్మం ఎవరైనా బ్రాహ్మణుడు అవ్వచ్చు కదా. ఎవరైనా ఎలా అవుతారు? ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలనుకోండి, దానికి తగ్గట్టు ఏవో ఎగ్జామ్స్ రాసి దానికి పరిశ్రమ చేసి ఆయన రాస్తే పాస్ అయితే అప్పుడు ఐఏఎస్ అంటారు తప్ప, నా అంతటి నేను ఐఏఎస్ ట్యాగ్ తగిలించుకున్నాను అనుకోండి, నేను ఐఏఎస్ అయిపోనుగా. ఐఏఎస్ అయినా దాంట్లో వేరే వేరే ఉంటాయిగా. కొంతమంది ఏదో ఆఫీసర్లు అవుతారు, కొంతమంది కలెక్టర్లు అవుతారు. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే అండి, బయట ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం నేను చెప్తుంది అంటే కాలక్రమేణా చాలా మారుతూ వచ్చాయి. నేను చూసింది అంటే నాకు తెలిసిన ఒక కుటుంబమే, వాళ్ళు బేసిక్గా ఆ అబ్బాయి వెళ్ళి నేను వేదం నేర్చుకోవాలంటే ఒక 15 రోజులు 20 రోజులు అనుష్ఠానం నేర్పారు. అనుష్ఠించిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి వేదం చదువుకున్నాడు, బయటకు వచ్చి పౌరోహిత్యం చేస్తున్నాడు. ఈ లెక్కన ఎవరైనా హాయిగా వెళ్ళి అనుష్ఠించి వాళ్ళకి నిజంగా ఆ శక్తి ఉందంటే వాళ్ళు హ్యాపీగా నేర్చుకోవచ్చు అంటారా వేదం? నేర్చుకోవచ్చు, కానివ్వండి అది ఏమవుతుందంటే నిర్వీర్యం అయిపోతుంది. అంటే అర్హత లేని వాళ్ళు, ఇప్పుడు అర్హత లేని వాళ్ళన్నా చాలామంది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. నేను ఆ మాట కూడా అనకూడదు, అర్హత లేని వాళ్ళు అని. చెప్పబడ్డ వాళ్ళే చెప్పుకుంటే ఏంటంటే ఇప్పుడు మరి శాశ్వత కాలానికి ఇంకా వేదము విద్య అనేది కేవలం బ్రాహ్మణుడి చేతిలోనే ఉండాలా, ఇంకెవరి చేతికి రాకూడదా, చదవకూడదా ఇంకెవరు? ఇక్కడ ఏంటంటే విషయం, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కపిల్ తీర్థం ఉందనుకోండి మన తిరుపతిలో. కపిల్ తీర్థంనే కాదు, అరుణాచలం కానీ తర్వాత కాళహస్తి కానీ ఇట్లాంటివి గుళ్ళు ఉన్నాయనుకోండి. దాంట్లో ఏంటంటే గర్భాలయంలోకి వెళ్ళాల్సిన అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనువంశిక అర్చకులు కేవలం వాళ్ళకి ఈ గోత్రం వాళ్ళకే ఏదో లోపల గర్భాలయ ప్రవేశం ఉంటుంది, ఇట్లాంటివేవో ఉన్నాయి. మనం బ్రాహ్మణమే, మనం వెళ్ళి డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చా అంటే మనకి పనికిరాదు కదా, మనం వెళ్ళకూడదు, అది నియమం. అక్కడ ఆ వాతావరణం ప్రకారం, అక్కడ ఊరు ప్రకారమో లేదంటే అక్కడ సాంప్రదాయం ప్రకారమో అక్కడ అది నియమం. మరి మమ్మల్ని వెళ్ళకూడదు, వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు మేము వెళ్ళకూడదు కదా అని అన్నారనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మాకు అర్హత లేదని కాదుగా, మీకు అర్థమైందా? అట్లా అని మేము వెళ్ళకూడదు. కరెక్ట్. అది ఇప్పుడు ఇతరులు అంటే నేను అడుగుతున్న ప్రశ్న కదే అండి, నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు అంటే అలా కూడా చెప్పలేము. అంటే నేర్పే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చాలా వరకు విద్య బయటికి వెళ్ళింది కదా. వెళ్ళింది. అదేమవుతుందంటే ఆడవాళ్ళకి కానీ ఈ ఆడవాళ్ళకు కూడా సపరేట్గా ఒక పాఠశాల ఉండి ఆ వ్యవస్థ కూడా నడుస్తోంది. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వేదంలోనే ఒక చిన్న కథ ఉంది. ఒక గురువు గారి దగ్గర చదువుకున్న వాళ్ళు 2 ఉన్నారు, నృమేధుడు పరుచ్ఛేపుడు అని 2. వాళ్ళల్లో ఎవరికి ఎంత జ్ఞానం పట్టింది అని వాళ్ళల్లో వాళ్ళు తెలుసుకోవడం కోసం ఏదో కూర్చుని నేను చెప్తే మంట రావాలి, నువ్వు చెప్తే మంట రావాలి అంటే ఏదో కర్రల కుప్ప ఒకటి ముందర పోసుకుని నువ్వంటే నువ్వు అన్నట్టుగా ధీటుగా ఏదో వాళ్ళ ఉపాసనకి తగ్గట్టుగా వాళ్ళు మంత్రం చెప్పటమో లేదంటే ఉపాసన చేయటమో ఏదో చేస్తున్నారు ముందరికి. మొదట ఆయన చెప్తే ఏమైందంటే పొగొచ్చింది, రెండో ఆయన చెప్తే ఏంటంటే అగ్ని మంట వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఒక గురువుగారి దగ్గర చదువుకున్న వాళ్ళే, ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్పని కాదు, ఇద్దరు సమానంగా చదువుకున్న వాళ్ళే. కానీ ఎవరు ఎంతవరకు లోపలికి అది ఆ విషయాన్ని దింపుకున్నారనేది అక్కడ మెయిన్. అంటే ఎవరు ఎంత దానికి ఎలిజిబుల్ అయ్యారు, ఎవరు ఎంత దాన్ని తీసుకోగలిగారు, ఎవరు ఎంత నమ్మారు, ఎవరు ఎంత నమ్మారు దాన్ని, ఆ మంత్రాన్ని అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా చదివి చేశారనుకోండి, అది తప్పు కాదు చెప్పాలంటే, అంటే మనలో మనం వాడు చెప్పాలంటే తప్పు కాదు, కానీ ఏంటంటే అది పనిచేయదు.